తెలుగు రాష్ట్రాల్లో లేదా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే ఒక ఖైదీకి పెరోల్ మంజూరు చేయడం. సాధారణంగా పెరోల్స్ ఎప్పుడు ఇస్తారంటే ఏ ఖైదీకైనా జైలులో ఖైదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ఏదైనా అత్యవసరము, వాళ్ళ ఇంటి వ్యక్తులు చనిపోవడం కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులలో ఏదైనా అనివార్య కారణాలు, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తిగా తన ప్రజెన్స్ అవసరము అనుకున్నప్పుడు మాత్రమే ఒక జైలులో ఉన్న ఖైదీకి పెరోల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి శ్రీకాంత్కి పెరోల్ మంజూరు చేయడంలో పెరోల్ మంజూరు చేసిన తర్వాత తను బయటకు వచ్చాక జరిగినటువంటి పరిణామాలు, తను తన గర్ల్ ఫ్రెండో లేకపోతే ఏమైనా అంతర్లీనంగా భార్యగా మారిందో మనకు అవి అనవసరమైనటువంటి చర్చలు కాబట్టి ఆ మహిళతో చేసిన కొన్ని వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. అయ్యో అగా 5 మంది ఉన్నాం, ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. నేను ఆ పదాలు వాడచ్చో లేదో తెలియదు, సరస సల్లాపాలు వీడియోలు లీక్ కావడంతో ఒక్కసారిగా మార్కెట్ అంటే లైక్ రాష్ట్రంలో తెలుగు ఆంధ్రప్రదేశ్లో పెద్ద హాట్ టాపిక్గా మారిపోవడము, అలాంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు బయటికి రావడమే తప్పు, వచ్చి అవి ఓ పెద్ద అలజడినే సృష్టించడం మనం గమనించవచ్చు. సరే, వాళ్ళ ప్రైవేట్ వీడియోలతో సమాజానికి సంబంధం లేని విషయం, కానీ ఎవరో తీశారు, బయట పెట్టారు. ఒక ఖైదీ బయటకు వచ్చి ఏం చేశాడు, ఎందుకు బయటకు వచ్చాడు? అయితే ఈ జరిగినటువంటి ఈ ఖైదీ వ్యవహారము సాధారణంగా ఏమైందంటే, ఇప్పుడున్న 2 పార్టీలు, ఒకటి వైసీపీ, ఒకటి తెలుగుదేశం, అధికారంలో ఉండే తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ వాళ్ళు ఇలా ఒక ఖైదీకి పెరోల్ ఇవ్వడము, ఆ ఖైదీ బయటకు వచ్చి మహిళతోనో ఇంకొకరితోనో ఇలా చేయడము, ఏంటిది, ఏం జరుగుతుందని ఒక విమర్శనాలు మొదలుపెట్టి, ఇంతలోనే హోంమంత్రి స్థాయి నుంచి మిగిలిన పార్టీ వాళ్ళంతా కూడా కాదు ఈ మనిషి వైసీపీ పార్టీకి సంబంధించిన వాడు, వీడొక వెధవాని, వాడిని మళ్ళా బ్యాడ్ గా చిత్రీకరిస్తూ వాడిని మళ్ళా మన పార్టీకి, వైసీపీ పార్టీకి అటాచ్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తరుణంలో కొన్ని నిజాలు, కొన్ని మనకు తెలిసినట్టు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీకాంత్ పెరోల్ మంజూరు వ్యవహారంలో అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత వంగలపూడి అని వార్తలు రావడము, టీడీపీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై సంతకం చేసిన హోంమంత్రి అనిత గారు, హోంమంత్రి అనిత ఎండార్స్మెంట్ పైనే కదిలిన ఫైలు, జూలై 16న తిరస్కరించిన హోంశాఖ జాయింట్ సెక్రటరీ, మళ్లీ చక్రం తిప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు, అధికారులు వద్దన్నా ఖైదీ శ్రీకాంత్కి పెరోల్ ఇస్తూ జూలై 30న జీవో జారీ, శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం అంటూ మొదటగా హోంశాఖ జాయింట్ సెక్రటరీ మెమోను దిగువన అటాచ్. సరే, ఓకే, జాయింట్ సెక్రటరీ, హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఇవ్వద్దు అని చెప్పినప్పటికీ
జీవో జారీ చేసి మరీ అతనికి పెరోల్ ఇచ్చింది ఎవరు? సో నేనేమంటా అంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు, వాడు బయటకు వచ్చి ఏం చేశాడు, ఎవరికి ఉపయోగము ఎవరికి ఉపయోగం లేదనేది సాధారణ ప్రజలకైతే అనవసరం. కాకపోతే తర్వాత అతను ఏదో చేస్తుంటే వీడియో లీక్ కావడం వల్ల అది ఒక ట్రెండ్ అయిపోయి మార్కెట్ అంతా కూడా ఒక తప్పుడు దారికి తీసుకెళ్లడం వల్ల వచ్చిన మొత్తం వ్యవహారం ఇదంతా కూడా. తప్పు ఎవరు చేసినా ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం కాబట్టి ఆ టీడీపీ ప్రభుత్వమే ఒకసారి పరిశీలించుకోవాలి. ఎన్ని రకాల తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది, ఎన్ని తప్పులు చేసి మళ్ళీ వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తుందో ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి తప్పు చేసింది, తప్పుడు పెరోల్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వము. దానికి సంబంధించిన జీవో కాపీలు కూడా మేము మీకు ఈ వీడియోలో లాస్ట్లో ప్రజెంట్ చేస్తున్నాం, చూడండి. థ్యాంక్ యూ.